హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఫ్రెండ్ నేను కలిసి ఈరోజు బయటికి వెళ్దామన్నా అని తను అన్నాడు. సరే ఎక్కడికి వెళ్దామంటే హన్మకొండ చౌరస్తాకి వెళ్దామా లేకపోతే పబ్లిక్ గార్డెన్ వెళ్దామా, పీస్ఫుల్గా కూర్చొని ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం, ఎలా రాసినామనే విషయాన్ని అని చెప్పేసి అన్నాడు. సరే వెళ్దాం, పీస్ఫుల్గా కూర్చుందాం, చాలా రోజులు బుక్కులు పట్టుకొని ఇంట్లో కాలక్షేపం చేసినాం కదా, మరి బయటికి వెళ్దామంటే ప్రిపరేషన్ కాలక్షేపం అన్నాను. బయటికి వెళ్ళి ఎక్కడైనా కూర్చుందామని చెప్పి పబ్లిక్ గార్డెన్ వచ్చినాము. ఇది చాలా రోజులు అవుతుంది మేము ఈ ఏరియాకి రాక. అంటే లోకల్ ఉన్నవారు ఎవరు కూడా ఇక్కడికి తక్కువ మంది వెళ్తారు. మార్నింగ్లో వాకర్స్ వెళ్తారు, అంతా ఎవరు పెద్దగా వెళ్ళరు. దూరం ప్రాంతాల వాళ్ళు ఏదైనా పని మీద వచ్చినప్పుడు ఇక్కడ గంగిరెద్దులో స్వేద లాడిపించేది తీరుతా కాదు ఇది. మరి అదేంటిదన్నా? ఇది ఏంటిదయ్యా? ఇది ఒక సంస్కృతి, గంగిరెద్దుల సంస్కృతేనా ఇది? అవును, ఇది గంగిరెద్దుల సంస్కృతే. ఇక్కడ పడుకున్నాడు ఈయన. తాతయ్య. అవు అవు చేయడానికి పోతున్నాడు. వాన్ యాక్టివా మీద వచ్చినాము. చాలా రోజులు అవుతుంది ఎగ్జామ్ రాసినాము, ఇంతవరకు బయట తిరగలేదన్న. బయటికి వెళ్ళి ఈరోజు మధ్యాహ్నానికి ఏదైనా లంచ్ చేద్దాం, బిర్యానీ ఏదైనా తిందాం. అట్లా వెళ్ళి పార్క్లో ఒక 10 నిమిషాలు మనసు ఇప్పుకొని మాట్లాడుకుందాం, హ్యాపీగా జాలీగా తిరుగుదాము. చాలా రోజు అవుతుంది పీస్ఫుల్గా లేక అని చెప్పేసి అంటే ఇట్లా బయటకు వచ్చినాము. ఈ పార్క్లో మొత్తం తిరిగేసి అంతా చూసినాము. కొద్దిగా డెవలప్ అయింది. మేము అంతకుముందు చాలా డేస్ అవుతుంది, లోకల్లో ఉన్నా కూడా ఎప్పుడు రాము కదా వీళ్ళకి. ఎందుకంటే లోకల్ ఉన్న వాళ్ళు దీన్ని పట్టించుకోరు, బయట వాళ్ళు ఎక్కువ దీన్ని యూజ్ చేసుకుంటారు. లోకల్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ఇంట్రెస్ట్. ఓ మై గాడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే ఇందులోనే తినేది, లంచ్ చేసేది. కడాయిలోకి వెళ్ళి బిర్యానీ తిందాం అనుకుంటున్నాం. లంచ్ ఇక్కడ చేసిన తర్వాత ప్రిపరేషన్ టైంలో ఉండడం వలన మా ఫ్రెండ్కి ఎక్కువ టైం కేటాయించలేకపోయినాను. సో చాలా డేస్ అవుతుంది, మనం లంచ్ చేద్దామన్నా అని చెప్పేసి మార్నింగ్ 11:30కి కాల్ చేసినాడు నా ఫ్రెండ్. సో అందుకని ఈరోజు టైం అంతా కేటాయించడం జరిగింది. సో ఇక్కడికి రావడం జరిగింది హాల్లో. అంటే బయట దీని క్యాబిన్ బయట ఉంది, కానీ అంత ఫ్యామిలీతో వచ్చేసి ఫుల్ అయిపోయింది. ఒక హాల్ లాగా మనకి ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు తిందాం, లంచ్ చేద్దామని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఓకే, ఏదేమైనా కానీ ఒక చిన్న వ్లాగ్ చేద్దామని ఆలోచనతోని ఇదైతే చేయడం జరిగింది. వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మన ఛానల్లో నా పర్సనల్ వీడియోస్, వ్లాగ్స్ ఏది వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా చూడాల్సిందే, చూసి లైక్ చేయాల్సిందే, కామెంట్ చేయాల్సిందే. ఓకే, ఎందుకంటే మీరు కూడా సరదాగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తూ ఉంటారు. అంతే, మెయిన్గా మన ఫ్రెండ్షిప్ బాగా వాల్యూ ఇవ్వాలి, దాని తర్వాతే ఏదైనా. ఓకే.
చూస్తుంటే బిర్యానీ చాలా స్పైసీగా కనిపిస్తుంది. చూడడానికి బాగానే ఉంది. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా. అంటే ఫస్ట్ టైం నేను ఇక్కడ తినడం ఈ ఏరియాలో. సరే చూద్దామని చెప్పేసి అనుకున్నాను. ఆయన అయితే ఆల్రెడీ బేరర్ తీసుకొచ్చినాడు. టేబుల్ మీద పెట్టేసినాడు. చాలా వేడివేడిగా చాలా మంచి స్మెల్లింగ్ అయితే వస్తుంది బయటికి. సరే బ్రదర్ మనకైతే వడ్డించడం జరుగుతుంది. వడ్డించాక దాని టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్దామని చెప్పేసి నేను మాట్లాడే వీడియో చేద్దాం అనుకున్నా. మా వెనకాల ఒక ఫ్యామిలీ అయితే ఉంది. ఇక వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా మనం వీడియో చేస్తుంటా అని చెప్పేసి నేను ఈ వీడియోలో సరే టేస్టీ గురించి అనేది ఒక వీడియో దీని తర్వాత వస్తుందా చెప్పలేదు. జస్ట్ బాగుందని సైగ చేస్తూ ఉంటా అంతే. చూడడానికి బాగుంది. నిజం చెప్పాలంటే చాలా టేస్ట్గా ఉంది. ఎందుకంటే వీడియో అంతా తీసేసిన తర్వాత నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా. చాలా చాలా టేస్ట్గా ఉంది. చాలా బాగుంది. తమ్ముడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే అన్నయ్యకు ఒక మంచి డిన్నర్ అనేది చేపించినాను ఈరోజు అని చెప్పేసి. ఎందుకంటే నన్ను చాలా అభిమానిస్తాడు తమ్ముడు. ఇదే వీడియోలో మీకు సూపర్ అని చెప్పేది అదే వీడియో. చాలా బాగుంది. చాలా చాలా సూపర్ అని చెప్తూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉంది. కానీ చాలా ఎక్కువ వచ్చింది నిజం చెప్పాలంటే. నేను ఎక్కువ తినలేకపోయినాను బిర్యానీ. తినేదే చాలా తక్కువ నేను. అంతే తప్ప ఎక్కువ ఏం తినలేను నేను. సో నాకు తిన్నంతసేపు అయితే చాలా టేస్టీగా అనిపించింది. చాలా చక్కటి లంచ్ అనిపించింది. సో తమ్ముడికి అయితే హ్యాపీ. ఎందుకంటే అన్నకైతే ఒక మంచి లంచ్ ఏర్పాటు చేసినానని చెప్పేసి చాలా పెద్ద పీసే ఇచ్చినాడు. చెస్ట్ పీస్ ఇచ్చింది, లెగ్ పీస్ కాదు. లెగ్ పీస్ చాలామంది లైక్ చేస్తారు చికెన్ బిర్యానీలో, కానీ మనకైతే చెస్ట్ పీస్ ఇచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సూపర్. నాకైతే భలే నచ్చింది. నేను వేరే వేరే రెస్టారెంట్లో అనుకోకుండా తిన్నా కానీ దీంట్లో తినలేదు ఫస్ట్ టైం. చాలా బాగుంది. కడాయి రెస్టారెంట్ అని ఎప్పుడు తిన్నాను. ఇది ఇటు చివరకు ఉంటుంది. ఇది మనకు కలెక్ట్ హౌస్ ఇటు లోపలికి వస్తే ఎక్సైజ్ కాదు. సర్కిట్ హౌస్ రోడ్లో ఉంటుంది. సర్కిట్ హౌస్ ఈ ముఖాన్ని ఈ రోడ్ ముఖాన్ని రాని సర్కిట్ హౌస్ సైడ్ ఎప్పుడు మన అంతా చాలా హన్మకొండ చౌరస్తా ఇటు సైడ్ కాసిపేట శుభేదారి ఇటు సైడే, కానీ ఈ లోపలికి రాని. కానీ ఇక్కడైతే ఈరోజు తింటుంటే చాలా బాగుంది. టేస్ట్ సూపర్గా ఉంది. అద్భుతంగా.